హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గోధుమ పిండి బెల్లంతో బెల్లం కొమ్ములను ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇవి పండగలప్పుడే కాదండి, పిల్లలకి స్నాక్స్లా పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి. స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. లేట్ చేయకుండా బెల్లం కొమ్ముల ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి. గోధుమ పిండి బదులుగా మైదా పిండి కూడా వేసుకోవచ్చు. పావు కప్పు బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల కరకరలాడుతూ వస్తాయి. కొద్దిగా ఉప్పు, పావు కప్పు నెయ్యిని కరిగించుకొని వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల గుల్లగా క్రిస్పీగా వస్తాయి. నెయ్యి కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి మెల్లగా కలుపుకోవాలి. చేతితో రఫ్ చేసుకుంటూ నెయ్యిని పిండికి బాగా పట్టించాలి. కొద్దిగా పిండిని చేతిలో పట్టుకొని చూస్తే ముద్దలాగా అవ్వాలి. మనం వేసుకున్న నెయ్యి సరిపోయినట్లు. ఒకవేళ ముద్ద అవ్వకపోతే ఇంకొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండిని మరీ పలుచగా కలుపుకోకూడదు, కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. చపాతీ పిండిలా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని మీడియం సైజ్ బాల్స్ లాగా చేసుకొని పెట్టుకోవాలి. పిండి మొత్తం ఇలా 4 పార్ట్స్గా డివైడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చపాతీ పీట తీసుకొని పైన పొడి పిండి చల్లుకొని పిండి ముద్దను పెట్టి రోలర్తో రోల్ చేసుకోవాలి. మరీ పలుచగా రోల్ చేసుకోకూడదు, కొంచెం మందంగా రోల్ చేసుకోవాలి. ఒక పావు ఇంచ్ మందంగా ఉండేటట్లు రోల్ చేసుకోవాలి. చూడండి, ఈ థిక్నెస్లో ఉండాలి. ఇప్పుడు ఒక చాకు తీసుకొని చుట్టూ అంచులను కట్ చేసుకోవాలి. స్క్వేర్ షేప్లో వచ్చేలాగా చేసుకోవాలి. కట్ చేసుకున్నాక అంచులను తీసేసి మళ్ళీ చపాతీలాగా రోల్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ స్క్వేర్ని 2 భాగాలుగా చేసుకొని ఇలా అడ్డంగా తిప్పి 1/2 ఇంచ్ గ్యాప్తో పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. వీటిని ఇలానే కాకుండా స్క్వేర్ షేప్లో కానీ డైమండ్ షేప్లో కానీ కట్ చేసుకోవచ్చు. మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. చూడండి, ఈ థిక్నెస్లో ఉండాలి. ఇలా అన్నిటినీ కట్ చేసుకున్నాక 1 బై 1 ప్లేట్లోకి తీసుకోవాలి. అలానే మిగిలిన పిండిని కూడా చపాతీలాగా రోల్ చేసుకొని అంచులు కట్ చేసుకొని 3 భాగాలుగా చేసుకొని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ చేసుకొని ప్లేట్లో రెడీగా పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మీడియంగా హీట్ అయ్యాక కొమ్ములను ఆయిల్కి సరిపడా వేసుకొని వేసిన వెంటనే కదపకుండా కొంచెం ఫ్రై అయ్యాక అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు వేయించకూడదండి. హై ఫ్లేమ్లో వేయించుకుంటే పైన కలర్ వస్తాయి, లోపల సరిగా ఫ్రై అవ్వవు, మెత్తగా ఉంటాయి. లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని 2 వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ నుంచి తీసేసుకోవాలి. అలానే మిగిలిన కొమ్ములు కూడా ఆయిల్కి సరిపడా వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ నుంచి తీసేసుకోవాలి. కొమ్ములు రెడీ అయ్యాయి. వీటిని పాకం లేకుండా ఇలా డైరెక్ట్గా కూడా తినవచ్చు. చూడండి, కొమ్ములు చాలా క్రిస్పీగా వచ్చాయి. పాకం కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 1.5 కప్పుల బెల్లం వేసుకొని 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. 2 కప్పుల గోధుమ పిండికి 1.5 కప్పుల బెల్లం సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని కరగనివ్వాలి. మధ్య మధ్యలో పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. పాకం వెంటనే వస్తుంది. పాకంలో రాళ్ళేమైనా ఉంటే వడపోసుకోవచ్చు. ఇందులో రాళ్ళేమీ లేవు. ఒక ప్లేట్లో కొద్దిగా వాటర్ తీసుకొని పాకాన్ని వేసి చెక్ చేసుకోవాలి. పాకం ఇలా దగ్గరగా అయ్యి చేతిలోకి ఉండలాగా వస్తే సరిపోతుంది. మనం బూరెలకు ఏ పాకం పట్టుకుంటామో ఆ పాకం సరిపోతుంది. 1/2 స్పూను యాలకుల పొడి వేసుకొని మిక్స్ చేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న కొమ్ములను వేసుకొని ఈ కొమ్ములకి పాకాన్ని బాగా పట్టించాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని కలుపుకోవాలి. కొంచెం ఫాస్ట్గా కలుపుకోవాలి, లేకపోతే పాకం డ్రై అయిపోతుంది. విడదీసే పని లేకుండా వాటంతట అవే సపరేట్ అవుతాయి. అంతేనండి, క్రిస్పీ అండ్ టేస్టీ గోధుమ పిండి బెల్లం కొమ్ములు రెడీ.
స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. ఏదైనా పండగలప్పుడు ఒకసారి చేసి పెట్టుకుంటే 15-20 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ బెల్లం కొమ్ములను మీరు కూడా చేసుకొని మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.